హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా రాగి సూప్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రాగి సూప్ని 10-15 నిమిషాల్లోనే రెడీ చేసుకుని టేస్టీగా, గొంతుకి కొంచెం ఘాటుగా 15 నిమిషాలలో ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చు. పిల్లలు కూడా ఈ సూప్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా రాగి సూప్ చేసుకోవడానికి ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్, టొమాటో, అలాగే సన్నగా కట్ చేసుకున్న జింజర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మరొక వైపు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనెను వేసుకుంటున్నాను. నూనె ప్లేస్లో కావాలి అనుకుంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి జీలకర్రను వేసుకొని జీలకర్ర కొద్దిగా చిటపటలాడుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలను, బీన్స్ ముక్కలను, క్యారెట్ ముక్కలను, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే 2 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన వెజిటేబుల్స్ అన్నీ తొందరగా కుక్ అవుతాయి, అలాగే సాఫ్ట్గా తయారవుతాయి. టొమాటో ముక్కలను పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత టమాటో ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ టమాటోలను తీసుకొని చేస్తున్నాను. మీరు కావాలి అంటే టమాటోని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మరొక వైపు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 స్పూన్లు తీసుకుంటున్నాను. మీరు ఇంకా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేయాలి అనుకుంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఇలా చక్కగా కుక్ అయ్యాక ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళను తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ తక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. 7-8 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్టయితే ఇలా చక్కగా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా ఫైన్గా కలుపుకొని 6-7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత చూసినట్టయితే కనుక ఈ విధంగా చక్కగా మగ్గింది. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల పొడిని ఇలా చివర్లో తీసుకోవడం వల్ల సూప్ తాగే అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అంతే, టేస్టీ అండ్ హెల్తీగా రాగి సూప్ రెడీ అయిపోయిందండి. మనం ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.